యుద్ధ ప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలు తీసుకున్నాం మంత్రి సుభాష్. ప్రభుత్వం అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండాలంటూ ప్రజలకు సూచన. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. కోటిపల్లి రేవు పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సుభాష్. మందా తుఫాను కారణంగా ప్రజలకు అందుబాటులో ఉండండి, అధికారులకు కలెక్టర్ ఆదేశం. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పర్యటించిన ఆర్టీఓ అఖిల. మందా తుఫానుపై రైతులకు అవగాహన. రామచంద్రపురం ఆర్టీసీ డిపో కండక్టర్పై హత్యాయత్నం, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్. గతంలో ఏర్పడిన మందా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం సందర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పునరావాస కేంద్రంను పరిశీలించారు. కోటిపల్లి పుష్కర ఘాట్లను, రేవును ఆనుకొని ఉన్న వీధులలో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రక్షిత మంచినీరు, ఆహారం, పాలు, తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను సంబంధిత సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కి తెలియజేసి సహాయం పొందాలని సూచించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ముందస్తుగా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు కూడా తుఫాను సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని, అశ్రద్ధ వద్దని, ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణి నష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేయడం జరిగిందన్నారు. గతంలో వచ్చిన హుదూద్, తితిలి తుఫాన్ల అనుభవంతో ఎలాంటి నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన తగు రక్షణ చర్యలు చేపట్టామన్నారు. మంత్రి సుభాష్ వెంట కూటమి పార్టీ సీనియర్ నాయకులు సత్యం, వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, స్థానిక కూటమి నాయకులు, సర్పంచ్ పెమ్మాడి బేబీ సత్యబాబు, బీజేపీ నాయకులు కర్రి చిట్టిబాబు, కోటిపల్లి మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ ఓలేటి సుబ్రహ్మణ్యం, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి విపత్తులు మరియు నిర్వహణ శాఖ వారి సూచనల మేరకు రాబో 3 రోజుల్లో మెందా తుఫాన్ కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మీదుగా తీవ్ర ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేయనున్నారు. సదరు మెందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ అన్ని మండల కేంద్రాల్లోని గ్రామాల్లో ప్రజలు అందరికీ అధికారులు అందరూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి డి అఖిల సోమవారం రామచంద్రపురం మండలంలో మాలపాడు గ్రామంలో గల ఎంపీపీ స్కూల్, వెంకటాయపాలెం గ్రామం నందు జిల్లా పరిషత్ హై స్కూల్, కె గంగవరం మండలంలో గంగవరం, కోటిపల్లి గ్రామాలలో జిల్లా పరిషత్ హై స్కూల్, గంగవరం, కోటిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లను సందర్శించి పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్లి విధంగా చర్యలు తీసుకోమని మండల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న మండల స్థాయి కార్యాలయాల్లో రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నందు డివిజనల్ స్థాయి అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైందని ఆర్డీఓ తెలిపారు. డివిజన్ పరిధిలోని రామచంద్రపురం, కె గంగవరం, మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలలో తుఫాను కారణంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినా డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ లేదా మండల స్థాయి కంట్రోల్ రూమ్లకు ప్రజలు వెంటనే సంప్రదించవాలని తెలియజేస్తూ డివిజన్ కంట్రోల్ రూమ్కి దృష్టికి వచ్చినటువంటి సమస్యలను వెంటనే మండల స్థాయి సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్న నిమిత్తం డివిజనల్ స్థాయి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం రామచంద్రపురం 08857245166, రామచంద్రపురం తహసీల్దార్ 9849386738, కె గంగవరం తహసీల్దార్ 9030422739, మండపేట తహసీల్దార్ 7989871185, కపిలేశ్వరం తహసీల్దార్ 9381145177, తహసీల్దార్ రాయవరం
9618006344 నంబర్లను సంప్రదించాలని, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు గ్రామ, మండల మరియు డివిజన్ స్థాయి అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లలు ఉన్నవారు, శిథిలావస్థ భవనంలో నివసిస్తున్న పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ముందుగా సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్లాలని తెలియజేశారు. ఇతర ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లోనూ, విద్యుత్ స్తంభాలు వద్ద, వృక్షాల క్రింద, నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో, ఇళ్లల్లో ఉండవలనని తెలియజేస్తూ, రాబో 3 రోజులు అప్రమత్తంగా ఉంటూ అత్యవసర సహాయ కొరకు పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నెంబర్లను లేదా మీ గ్రామ పరిధిలో గల గ్రామ సచివాలయం నందు సిబ్బందిని సంప్రదించాలని ఆర్డీఓ అఖిల తెలియజేశారు. కే గంగవరం మండలం కోట, రాజవైరు గ్రామాల్లో సోమవారం మండల వ్యవసాయ అధికారి సద్గురుమూర్తి క్షేత్రస్థాయిలో మందా తుఫానుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తుఫాను తీవ్రత వల్ల మంగళవారం నాడు అతి భారీ వర్షాలతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో గంటకు గాలులు వీస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండి చాలల్లోని మురుగునీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా పనులు మొలకొచ్చే పరిస్థితులు ఉంటే 5% ఉప్పు ద్రావణాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా నష్ట నివారణ చేసుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట ఏఏలు నానిబాబు, విజయ్, విఆర్ఓ రాజేష్ ఉన్నారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో కండక్టర్ కుక్కల మంగేశ్వరరావుపై హత్యాయత్నం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై జరిగిన భౌతిక దాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. రామచంద్రపురం డిపోకు చెందిన కండక్టర్ కె మంగేశ్వరరావు అక్టోబర్ 23న రామచంద్రపురం నుండి కోరిమల్లి సర్వీసులో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఏ గుర్తింపు కార్డు లేకుండా చిన్న కోరిమిల్లి గ్రామానికి చెందిన మహిళ బస్సు ఎక్కింది. కండక్టర్ కుక్కల మంగేశ్వరరావు టికెట్ తీసుకోమని అడిగితే ఆ మహిళ దుర్భాషలాడి తన గమ్యస్థానాన్ని వచ్చాక బస్సు దిగిపోయింది. అదే బస్సు 2వ ట్రిప్పులో చిన్న కోలమిల్లి గ్రామం వచ్చేసరికి సదరు మహిళ కుటుంబ సభ్యులు కాపు కాసి కండక్టర్పై భౌతిక దాడికి పాల్పడడం జరిగింది. ఈ దాడిలో కండక్టర్ కుక్కల మంగేశ్వరరావుకి తీవ్ర గాయాలవగా కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. అయినా అక్కడ చికిత్స తగిన వైద్య సేవలు అందక అత్యంత బాధాకర పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనపై అంగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ దాడి చేసి పాల్పడిన వారిని ఇంకా అరెస్టు చేయకపోవడంపై రామచంద్రపురం డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గేట్ మీటింగ్ నిర్వహించారు. మహిళా ఉచిత ప్రయాణ పథకం సహా ప్రజా ప్రయోజన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు భద్రతా విషయమై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అధికారిక విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడులు జరగడం తీవ్రంగా ఖండించదగినవని ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్కి యూనియన్ నాయకులు అందజేశారు. దాడికి పాల్పడిన A1, A2 నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, భవిష్యత్తులో ఈ రకమైన దాడులు జరగకుండా తీవ్ర శిక్షల నిబంధనలను 109 వంటి సెక్షన్లను అమలు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. ఈ గేట్ మీటింగ్లో సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కెఎస్ రావు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ విఎల్ నారాయణ, నేషనల్ యూనిటీ అసోసియేషన్ సెక్రటరీ ముత్యాలరావు, వర్కర్స్ యూనియన్ ప్రతినిధి జిఎస్ రాజు, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ సిద్ధు నాయకత్వం వహించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, చెలో డిపో కార్యక్రమాలు, సమ్మెలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కార్మికుల భద్రత, గౌరవం మా మొదటి హక్కు, దాన్ని కాపాడే వరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలియజేశారు. అందరూ ఆ ఊర్లో దాడి జరగడం ఇది 5వ సారి. అదే చిన్న కోరిమిల్లి విషయంలో ఇది 5వ దాడి. ఒక 10 సంవత్సరాల క్రితం పైమాటే ఒక బస్సును తగలబెట్టిన ఊరు కూడా చిన్న కోరిమిల్లి. తర్వాత ఒక బాలుడు మినీ వ్యాన్ గుద్దు వెళ్ళిపోతే అది బస్సే గుద్దుందని బస్సు మీద నెపం పెట్టి డ్రైవర్ కండక్టర్లు సావబాదింది కూడా అదే చిన్న కోరిమిల్లి. తర్వాత మోటార్ సైకిల్కి చిన్న దెబ్బ తగిలిందని చెప్పి
అన్యాయంగా డ్రైవర్ని కొట్టింది అదే ఊరు. స్టేజ్లో ఆపలేదని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర ఆపలేదని చెప్పి కండక్టర్ అని కొట్టింది కూడా అదే చిన్నకోరమిల్లి. ఈ రోజున టికెట్ విషయంలో కొట్టింది కూడా అదే చిన్నకోరమిల్లి. కాబట్టి ఆ చిన్నకోరమిల్లి అనే ఊరు మాకు మేము వెళ్ళడానికి మాకు ప్రాణహాని ఉంది. కాబట్టి చిన్నకోరమిల్లి అనే ఊరికి బస్సు పంపించకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చిన్నకోరమిల్లి వెళ్ళకూడదు. లేదు పంపించాలని ఆలోచన మీకు ఉంటే కనుక ఆ కోరమిల్లి బస్సు ఖచ్చితంగా ఎస్కాట్ని ఇవ్వాల్సిందే. పోలీస్ ఎస్కాట్ ఇస్తే మాత్రమే మేము తిప్పగలం ఆ ఊరు. లేదంటే చిన్న కోరమిల్లి ఊరికి బస్సున వెళ్లకుండా నిలుపుదల చేయాలని మేము జేఏసీగా కోరుతున్నాం అండి.